నుంచి రాబోయే ఏడాది కాలంలో రిలీజ్ అయ్యే టాలీవుడ్ పాన్ ఇండియా టీజర్లన్నీ కూడా వచ్చేసాయి. బడ్జెట్ పరంగా హైప్ విషయంలో ఒకదానితో మరొకటి ఓ రేంజ్ లో తలపడుతూ ఉన్నాయి. విడుదల తేదీల మధ్య గ్యాప్ ఉన్నప్పటికీ కూడా బిజినెస్ వర్గాల్లో ప్రేక్షకుల్లో వీటి మీద క్రేజ్ అంతా ఇంత కాదు. నిన్న ది రాజా సాబ్ వచ్చేసింది. తెలుగు జనాల నుంచి యునానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నెగిటివిటీ పెద్దగా లేదు. కాకపోతే ఇలాంటి హారర్ బ్యాక్ డ్రాప్ లు బాలీవుడ్ లో మామూలే కాబట్టి అక్కడి జనంలో అంత ఎగ్జైట్మెంట్ కనిపించలేదు. మారుతి అన్నట్టుగా ట్రైలర్ తర్వాత లెక్కలు మారొచ్చేమో చూడాలి. దీనికన్నా ముందు బాలకృష్ణ అఖండ 2 తాండవం యూట్యూబ్ లో రికార్డుల వేట మొదలుపెట్టింది. హిందీ మార్కెట్ ని సీరియస్ గా తీసుకున్న 14 రీల్స్ నిర్మాతలు అప్పుడే ముంబై లాంటి నగరాల్లో పబ్లిసిటీ మొదలు పెట్టారు. కొన్ని షాట్లకు సంబంధించి సోషల్ మీడియాలో కొంత ట్రోలింగ్ కనిపించినా కూడా ఓవరాల్ గా బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిన మాట వాస్తవం. రామ్ చరణ్ పెద్ది క్రికెట్ షాట్ చూపించిన ప్రభావం చాలా ఎక్కువ. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్ టీమ్స్ వాడుకున్నాయి కూడా. లక్షలాది రీల్స్ ఇన్స్టా, ట్విట్టర్, ఫేస్బుక్ తదితర మాధ్యమాల్లో కనిపిస్తూనే ఉన్నాయి. పల్లెటూరు మాస్ కి సైతం పెద్ద టీజర్ బాగా రీచ్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 మీద వచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ మీద యష్ రాజ్ ఫిల్మ్స్ సీరియస్ గా వర్క్ చేస్తుంది. వీటికన్నా చాలా ముందు వచ్చిన పవన్ కళ్యాణ్ ఓజీ సృష్టించిన యూఫోరియా వేరే లెవెల్. తమన్ స్వరపరిచిన దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని ఇప్పటికీ కూడా లైవ్ కాన్సర్ట్లలో లెక్కలేనన్ని సార్లు వాడుకున్నారు. ప్రాజెక్ట్ మీద అమాంతం బజ్ పెరగడానికి కారణం ఇదే. కాకపోతే హరిహర వీరమల్లు టీజర్ ఆశించిన ఇంపాక్ట్ ఇవ్వలేకపోవడం ఫ్యాన్స్ లోటుగా ఫీల్ అవుతూ ఉన్నారు. నాని ప్యారడైజ్ కేవలం గ్లిమ్స్ కాబట్టి దాన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకోలేం. విశ్వంవర నెగిటివ్ రియాక్షన్స్ తెచ్చుకోవడం చూసాం. కన్నప్ప ఇంపాక్ట్ చూపించాడు. అన్ని భాషల్లో చూసుకుంటే ఓజీ, పెద్ది టీజర్లు ఎక్కువ ప్రభావం చూపించాయనేది ట్రెండ్స్ తేటతెల్లం చేస్తున్న వాస్తవం.